కలిసొచ్చే కాలానికి విజయం నడిచొచ్చింది. ఇప్పుడు అదే అదృష్టం మంత్రి పదవులు కూడా తెచ్చిపెడుతుందేమో చెప్పలేం. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఇదే ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల ఆశ. అందుకే మంత్రి పదవుల కోసం పరుగులు మొదలు పెట్టేశారు. అయితే ఎవరు ఆ రేస్లో నెక్కుకొస్తారు? వారి బలాబలాలేంటి? రాజకీయాలంటేనే అందివచ్చిన అవకాశాన్ని అందుకోవడం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఇక్కడ ఏమాత్రం అలక్ష్యం చేసినా భవిష్యత్ చేజారిపోతుంది. ఇదే ఇప్పుడు ఏపీలోని టీడీపీ ఎమ్మెల్యేల ఆలోచన. ఎన్నికలు ఓ ఎత్తు, టికెట్ సాధించడం మరో ఎత్తు, ఇక విజయం ఓ పెద్ద సవాల్. ఎమ్మెల్యే పదవి దక్కిన వారు అధికార పార్టీ వారైతే ఇక మంత్రి పదవి కోసం ఆశ పెట్టుకోవడం పరిపాటే. ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ఈ ఆశల పల్లకి ఎక్కే దిశగా ప్రయత్నం మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అభ్యర్థులు ఊహించని రీతిలో వైసీపీపై గెలుపొందారు. ఇలా ఎమ్మెల్యే అయ్యారో లేదో మంత్రి పదవిపై కన్నేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలో మంత్రి పదవి ఎవరికి దక్కబోతోందనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. కర్నూలు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 అసెంబ్లీ స్థానాలు టీడీపీ దక్కించుకుంది. దీంతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవి రేసులో ఉన్నట్లుగా ప్రచారం జోరందుకుంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం మంత్రి పదవి రేసులో టీజీ భరత్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. వైశ్య సామాజిక వర్గం ఆయనకు ప్లస్ పాయింట్. యువనేత కావడం మరో విశేషం. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తనయుడు కావడం ఇంకో విశేషం. టీడీపీ మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన సొంతంగా ఓ మేనిఫెస్టో ఏర్పాటు చేసుకున్నారు. 2 సార్లు ఓటమి చవిచూసినా ఆయన పట్టు వదలకుండా ప్రజల మధ్య ఉండి వారి అభిమానాన్ని పొందారనే పేరుంది. కర్నూలును స్మార్ట్ సిటీగా చేయాలనే కృత నిశ్చయంతో ఉన్న భరత్ ఆ మేరకు ఓ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో 20,000 మెజార్టీతో భరత్ విజయం సాధించారు. ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన టీడీపీ నేత ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019లో ఓటమి చవిచూశారు. ఈసారి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకపై ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గతంలో నియోజకవర్గ అభివృద్ధితో పాటు టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు కోసం ప్రయత్నించారు. సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం శ్రమించి అడుగులు వేశారు. ఇప్పుడు కూడా నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవిపై పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్యాంబాబు కూడా ఆశ పెట్టుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కావడం, బాబాయ్ కేఈ ప్రభాకర్ కూడా మాజీ మంత్రి కావడంతో శ్యాంబాబుకు కూడా మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుతో కేఈ కృష్ణమూర్తికి మంచి సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో తన కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకునే ప్రయత్నం చేస్తారని కొందరు అంటున్నారు. ఆదోని నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించిన బీకే పార్థసారథి కూడా రేసులో ఉన్నారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవిస్తే 7 నియోజకవర్గాల్లో ఉన్న ఆ తెగలకు న్యాయం జరుగుతుందని కొందరు అంటున్నారు. పొత్తు ధర్మం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశమే. కోడుమూరు నియోజకవర్గం నుంచి గెలిచిన బొగ్గుల దస్తగిరి కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మద్దతుతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది, ఎవరు రేసులో నెక్కుకొస్తారనేది